DNA డైలీ న్యూస్ అనాలిసిస్. ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి కలిసి వేదిక పంచుకున్న సన్నివేశం చుట్టూనే కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. మోడీతో రేవంత్ కు లింక్ ఉందేమో అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ మరింత రచ్చరాజేస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డిపై ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది? సీఎం రేవంత్ ను ఇరకాటంలో పెట్టడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారా, లేక నిజంగానే బీజేపీ పెద్దలతో రేవంత్ టచ్ లో ఉన్నారా? అలాంటి అవకాశం ఉందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు మోడీతో సీఎం రేవంత్ రెడ్డి స్టేజ్ షేర్ చేసుకోవడాన్ని రాజకీయంగా ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? సో ఆ రోజు నరేంద్ర మోడీ ఓపెన్ గా రేవంత్ రెడ్డి మెరిసే జుడే రహో ఇస్లియే మెరిసే జుడే రహో అని అనడం, అప్పుడు ఆ 2-3 రోజులు డెఫినెట్ గా అదొక పెద్ద ఇష్యూస్, పెద్ద సంచలనమైంది. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ పెట్టి మరీ ఖండించారు. ఆయన అన్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయమని, పార్టీతో కాదని చెప్పి వేరే విషయాల్లో ఆయన విమర్శలు కూడా గుప్పించారు. మావోయిస్టు అంతం కాలేదు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన విమర్శల మీద. అయితే ఒకటి, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, మన రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే, ఆపోజిట్ పార్టీలో ఉన్నా సరే పూర్తి శత్రువుగా వ్యవహరించాలి, తిట్టాలి. ముఖ్యమంత్రి ఉంటే గనక, ఆయన కాంగ్రెస్ బీజేపీ ఉంటే రోజు తిడుతూనే ఉండాలి. తిట్టకపోతే అనుమానం, వీళ్ళు వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పి అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్నటి వరకు ఏం పర్సెప్షన్ ఉన్నాయంటే, రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీలో 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఆయన కొంత క్లోజ్గా వాళ్ళతో పనిచేస్తున్నారు. ఆ 2-3లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఎస్పెషల్లీ ఇప్పటికి కూడా బండి సంజయ్తో రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఉంది, అందుకనే బండి భగీరథ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీలో ఉన్న ఇంటర్నల్ వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే వీళ్ళంతా కూడా ఒకే సమయంలో ఎంపీలుగా పనిచేశారు. 2019లో ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఆ తర్వాత సోయం బాపురావు ఉండే, ఇప్పుడు సోయం బాపురావు ఎంపీ కాదు, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ ఉండే. సో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఆ టర్మ్లో 2019-24లో క్లోజ్గా ఉన్న మాట వాస్తవమే, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ ఎంపీస్ కూడా. టీఆర్ఎస్ ఎంపీస్ అప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఉండే. ఎందుకంటే ఢిల్లీలో, హైదరాబాద్లో రాజకీయాలు వేరే ఉంటాయి, ఢిల్లీలో రాజకీయాలు వేరే ఉంటాయి. చాలా మంది అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో ఎంపీల ఇంట్లో డిన్నర్లకి పార్టీలకు అతీతంగా పోతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిలిస్తే పెళ్లికి పోతాడు, టీఆర్ఎస్ వాళ్ళు పిలిచినా పోతాడు. అక్కడ ప్రధానమంత్రి కూడా పెళ్లి రిసెప్షన్స్ లకు వెళ్ళడం, 1 మినిట్ వెళ్ళి రావడం అన్నది కామన్. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఢిల్లీలో ఉండేవాళ్ళు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా జితేందర్ రెడ్డి ఉండే 2014-18. మొత్తం తెలంగాణ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాళ్ళు జితేందర్ రెడ్డి. దాంతో 2018లో 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేసీఆర్ జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు, ఈయన కాంగ్రెస్ బీజేపీ ఎంపీలతో సన్నిహితంగా ఉన్నాడని చెప్పి. కానీ ఢిల్లీలో అట్లా ఉండదు. ఢిల్లీలో ఎంపీలుగా పనిచేసినప్పుడు ఏంటంటే, ఢిల్లీలో 8 సంవత్సరాలు మీడియా పనిచేశాను. తర్వాత ఈ డిన్నర్స్ కు వాటికి అన్ని పార్టీల ఎంపీలు అటెండ్ అవుతూ ఉంటారు. రఘురామకృష్ణరాజు డిన్నర్ ఇచ్చాడు, లేకపోతే రేవంత్ రెడ్డి డిన్నర్ ఇస్తే వైసీపీ ఎంపీలు పోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళను సీరియస్ అయిన సందర్భం ఉంది. సో ఢిల్లీలో ఎంపీలుగా పనిచేసినప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉండదు, వాళ్ళంతా కూడా మిత్రులు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సుప్రియా సూలే, ఎన్సీపీ, శరద్ పవార్ గారాలపట్టి కూతురు, ఆమెకి చాలా ఒక లేడీస్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కవిత, తర్వాత మధు యాష్కి కవిత, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు, మధు యాష్కి మీదే కవిత గెలిచారు. కానీ వాళ్ళిద్దరు కూడా సుప్రియా సూలే క్లోజ్. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక దగ్గర డిన్నర్ ఉంటుంది. అయితే ఎంపీలు డిన్నర్ ఇవ్వడమో, వాళ్ళ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పోవడమో, ఎందుకంటే ఢిల్లీలో సెక్యూరిటీ ఇవన్నీ ఉండవు, ఇక్కడంతా నియోజకవర్గ పని కూడా ఉండదు. సో ఎంపీలు ఒకరికొకరు క్లోజ్ అయిపోతారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ టర్మ్లో బండి సంజయ్, అరవింద్ చాలా క్లోజ్. సో దాంతో ఏంటంటే, బండి సంజయ్ బీజేపీని దాదాపు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా నడిపించి, మునుగోడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల వరకు కూడా చాలా బాగా నడిపించారు. సడన్గా ఆయన అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. సో తీసేసిన తర్వాత ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, బండి సంజయ్ ఆ సీఎం సీట్లో కూర్చోవాలి ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు 0 ఉండే.
ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి వచ్చారు. గుడ్ టర్మ్స్ బండి సంజయ్ రేవంత్ రెడ్డి మధ్య లేవని నేను అనను, ఖచ్చితంగా ఉన్నాయి. ఈవెన్ రేవంత్ రెడ్డి అరవింద్ మధ్య కూడా గుడ్ టర్మ్స్ ఉన్నాయి. కానీ ఇటీవల ఆ టర్మ్స్ చెడిపోయినట్టు. పార్టీలకు అతీతంగా ఫ్రెండ్స్ ఉండడం తప్పేం కాదు. ఎస్, తప్పేం కాదు. కానీ మన రాజకీయాల్లో ఏంటంటే అట్లా ఉంటే గనక తిడుతున్నారు. కిషన్ రెడ్డినే ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ కోవర్ టు బీఆర్ఎస్ కు అనుకూలం అని చెప్పి పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్న సమయంలో పాపం అనవసరంగా నిందలేశారు కదా. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ క్లోజు, టీఆర్ఎస్ క్లోజు, టీఆర్ఎస్ ఏం చెప్తే అది చేస్తాడని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు నిందలేశారు, బీజేపీ సొంతంలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు కూడా నిందలేశారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కిషన్ రెడ్డి ఆయన పార్టీ కార్యాలయంలోనే పెరిగారు. తల్లిదండ్రి పార్టీ అన్న విధంగా పార్టీలో కింది పార్టీ కార్యాలయంలోనే పెరిగి అక్కడి నుంచి ఆయన హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచి భారతీయ జనతా యువమోర్చా దేశాధ్యక్షుడిగా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా వెంకయ్యనాయుడు సమయంలో. సో పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు పార్టీ వెళ్ళి కిషన్ రెడ్డి మీరు 9వ అంతస్తు నుంచి దూకండి అంటే వెంటనే దూకేస్తారు, ఎందుకు అని అడగరు. అంత కమిట్మెంట్ పార్టీ పట్ల. కానీ ఆయనకు టీఆర్ఎస్ సంబంధించి దగ్గర వ్యక్తిని, లేదా ఇప్పుడు బండి సంజయ్ అరవింద్ సంబంధించి వీళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర వ్యక్తులని. ఇట్లా ఏమైందంటే తెలంగాణలో అట్లాగే టీఆర్ఎస్ పట్ల కొంత బీజేపీ వాళ్ళు సాఫ్ట్ కార్నర్ ఉంటారు, కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండదు. రోజు తిట్టాలనే విధంగా అయిపోయింది రాజకీయం. తిట్టకపోతే డౌట్ వస్తుంది. ఇప్పుడు అరవింద్ కూడా రేవంత్ రెడ్డి అరవింద్ అనేసరికి క్లోజ్ అనేసరికి ఆయన కూడా బహుశా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. ఎన్నికల సమయంలో హెల్ప్ చేశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారని పార్టీ వాళ్ళు అనేసరికి జరుగుతుంది. సో దీనిలో భాగంగా బహుశా ఆయన అనుండొచ్చు. ఒకటి, గత కొద్ది కాలంగా ఇప్పుడు జగిత్యాల్లో కేంద్రీయ విద్యాలయానికి ల్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన నిన్న 18న జగిత్యాల్లో ధర్నా చేయాలి. ఆ ధర్నా చేస్తున్న సందర్భంలో అక్కడ అనుమతి ఇవ్వలేదు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. తిట్టే సందర్భంలో ఆ మాట అన్నారు. చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మధ్య ఏం సంబంధం ఉందని. కానీ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ సింగిల్గా డైరెక్ట్గా కలిసింది లేదు ఎప్పుడు కూడా. రేవంత్ రెడ్డి మోడీని కలుస్తున్న ప్రతిసారి అయితే బట్టి విక్రమార్కను, శ్రీధర్ బాబునో, ఉత్తమ్ కుమార్ రెడ్డినో వేరే మంత్రిని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్లో కూడా ఒక డౌట్ ఉంటుంది కదా ఇట్లా రేజ్ చేసినప్పుడు, ఏమో మన వ్యక్తిని తీసుకెళ్తారేమో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇట్లా ఏకనాథ్ షిండే మహారాష్ట్రలో చేసింది. కానీ రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ కాదని? రేవంత్ రెడ్డి వెళ్ళినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వస్తారా? 63 మంది ప్లస్ 10 మంది ఆయన వెంట వస్తారా? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ డీస్టెబిలైజ్ చేసి నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తామంటే అప్పుడు ఏమన్నా ఆలోచిస్తారేమో. కానీ ఆయన చాలా కంఫర్టబుల్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సో ఇప్పుడు అరవింద్ నిన్న చేసిన వ్యాఖ్యల ద్వారా ఒక డౌట్ అయితే వ్యక్తమైంది. ఏంటంటే సువేందు అధికారి లాగా అస్సాంలో సువేందు అధికారి అయినా లేకపోతే అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి, అంతకుముందున్న ముఖ్యమంత్రి అయినా వాళ్ళిద్దరు కూడా నేటివ్ బీజేపీ కాదు, సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్. సో అట్లా తీసుకొచ్చి వేశారు. బట్ రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలంటే మనం ఒక లాజిక్ ఆలోచించాలి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, మళ్ళా బీజేపీలో చేస్తే ఏం చేస్తారు? ముఖ్యమంత్రి చేస్తారు తప్ప ప్రధానమంత్రిని ఏమైనా చేస్తారా? అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు కదా. మరి రెండోది, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతగా సిఎల్పి నేతగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో పోతే ఆల్రెడీ పోయిన నాయకులే వాళ్ళని ఏమంటారు, సరైన గౌరవం లేదు, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అంటారు. సో ఇది ఆలోచించాలి. సో అరవింద్ ఏ కాంటెక్స్లో అన్నారు, ఆయన సువేందు అధికారి అన్న దాని మీద రచ్చ అయితే జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ను వదిలి వెళ్తాలని నేను అనుకోవట్లేదు. బట్ మోడీతో కేంద్ర ప్రభుత్వంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ మంచి రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం నిధులు. లాస్ట్ 3 years కేసీఆర్ కొంచెం ఆగ్రహంగా ఉండి హుజురాబాద్ గెలిచినప్పటి నుంచి తమిళసైతో గొడవ, గవర్నర్తో గొడవ, నరేంద్ర మోడీ రామానుజాచార్యుల విగ్రహం గురించి వస్తే ఆయన రిసీవ్ చేసుకోలేదు. 2-3 సంవత్సరాలు అసలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు. చేసుకోకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏమంటారు, 8 బుల్లెట్ ట్రైన్స్ అనౌన్స్ చేస్తే 3 తెలంగాణకు వచ్చాయి. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ చాలా రోజులుగా పెండింగ్లో ఉంది, అది శాంక్షన్ అయింది. ప్యారడైజ్ ఫ్లైఓవర్, బోయిన్పల్లి ఫ్లైఓవర్, నిజామాబాద్ కరీంనగర్ వెళ్లే వాళ్ళకు రూట్ ఈ గవర్నమెంట్లో క్లియర్ అయింది. సో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటే ఇవన్నీ మంచి జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు టర్మ్ 2 సార్లు ఎక్స్టెండ్ చేశారు. అదే ఆపోజిషన్ రూల్ అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నట్టుంటే ఎంత ఇబ్బందులు పెట్టారు. సో అందుకోసం ఆయన కలిసి ఉంటున్నారు.
పని చేసుకోవాలి కదా అని ఆయన అంటారు రాష్ట్రానికి. నేనైతే దాన్ని సపోర్ట్ చేస్తా. మనం కొట్లాట కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే రాష్ట్రానికే ఉపయోగం కాదు కదా. అమిత్ షాను నరేంద్ర మోడీని రోజు తిడితే తెలంగాణకు నష్టం, రేవంత్ రెడ్డికే కాదు. సో మాట్లాడదాం. మనతో పాటు దిలీపాచారి గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు నవ్వుతున్నారు. ఎస్ సార్, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీరు ఇంట్రొడక్షన్ లోనే అన్ని విషయాలు చెప్పేస్తారు సార్. నా ఒపీనియన్ చెప్పి అన్ని విషయాలు కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం సార్. ఇంట్రొడక్షన్ లో నేను ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే ఎదుటి ప్యానల్ వాళ్ళ మీద దోసేయను. నా ఒపీనియన్ చెప్తా, నా వ్యక్తిగత ఒపీనియన్ చెప్తా. మీరు నాతో డిఫర్ కూడా కావచ్చు. అలా కాదు. విషయం ఏంటంటే మీరు అన్నమాట కరెక్ట్. ఢిల్లీ జర్నలిస్టిక్ లైఫ్ అనేది మీకు నాకు లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మందా జగన్నాథం ఉండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ హీ యూస్ టు ఆర్గనైజ్ పార్టీస్. నేను కైలాష్ మేమంతా రెగ్యులర్ గా పోయేవాడు. ఇవన్నీ చాలా రొటీన్ గా జరిగితే ఢిల్లీ వాతావరణం వేరు, ఇక్కడి వాతావరణం వేరు. ఢిల్లీలో ఎంపీలు దాదాపుగా రాజకీయాల కన్నా పైరవీలు చేసుకుంటారు. 70% మంది ఎంపీలు వాళ్ళకి బిజినెస్లు ఉన్నవాళ్ళు. వీళ్ళ ఎవ్వడు కూడా రాజకీయాలు చేసేసి యూపీ బీహార్ నుంచి వచ్చినటువంటి నాయకులు మన దగ్గర ఆంధ్ర నుంచి ఎప్పుడు లేరు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తర్వాత వచ్చినప్పుడు కానీ మనం అంతా బిజినెస్ వాళ్ళను, ఇప్పుడు సుబ్బరామిరెడ్డి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చినాం. ఏం రాజకీయం మాట్లాడతారు సార్? ఏం ఐడియాలజీ ఉంటుంది చెప్పండి? తర్వాత ఇప్పుడున్న ఎంపీలు కూడా మీరు గమనిస్తే వీళ్ళ రాజకీయాలు ఇట్లనే ఉంటాయి అనమాట. వీళ్ళు ఈ రకంగానే చేస్తారు. అట్లా అని వీళ్లను ఏదో పెద్ద చాలా సహృద్భావ వాతావరణంలో ఉన్నారు, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్నారు, ఇట్లాంటి పెద్ద పెద్ద పదజాలం వీళ్ళకి ఫిట్ ఇన్ కాదు. రెండోది, రేవంత్ రెడ్డి కేంద్రంతో రాష్ట్ర ప్రయోజనాల కోసమే సహృద్భావ వాతావరణం కలిగి ఉన్నాడు, మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అని కూడా మీ వ్యక్తిగత అభిప్రాయం. నా దృష్టిలో ఏంటంటే రేవంత్ రెడ్డి హ్యాస్ గాట్ ఎ డూబియస్ క్యారెక్టర్. హీ ఈజ్ నెవర్ నోన్ టు హ్యావ్ సెటిల్డ్ ఇన్ ఎనీ వన్ పర్టికులర్ ఐడియాలజీ. అసలు బేసికల్లీ ఒక ఐడియాలజీ అండ్ రేవంత్ రెడ్డి, దే ఆర్ టూ యాంటానిమ్స్. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏకత్వం అనేది లేదు, ఒక కమిట్మెంట్, ఒక ఇది అనేది ఏది లేదు. ఎప్పుడు అవకాశాలను తన్నుకొని వచ్చినప్పుడు ఎప్పుడు అవకాశాలను వాడుకొని రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. సో ఇక్కడ స్థిరత్వం ఉన్నా లేకున్నా జనరల్ గా ఎట్లుంటుందంటే ఈ అవకాశవాదులకు కొంతకాలం ఒక చోట ఉన్న తర్వాత ఒక అనుమానం డెవలప్ అవుతుంది, మనం ఇంకా ఇక్కడ కొంతకాలం ఉండగలుగుతామో లేమో అని. మళ్ళీ ఇంకొక మంచి శాంక్చురీని వెతుక్కుంటూ పోతానంటే ఎట్లయితే చేపలు చిన్న కాలువలోంచి చెరువులోంచి నదిలోకి పోతాయో అట్లా పోతా ఉంటారనమాట. ఈ రకమైన వాతావరణం గల వ్యక్తే రేవంత్ రెడ్డి. తర్వాత రెండోది ఏంటంటే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, అంటే ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ మీరు గమనించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బెట్ ఆన్ కేసీ వేణుగోపాల్ మొత్తం కంప్లీట్ గా రకరకాల వ్యవహారాలు చేసినాడు. అసలు కేసీ వేణుగోపాల్ కూడా రేవంత్ రెడ్డి స్ట్రాటజీనే ఫాలో అయినాడు. కేరళలో తన వాళ్లకు టికెట్లు ఇప్పించుకున్నాడు, ఇక్కడి నుంచి దండుకుపోయిన పైసలన్నీ అక్కడ ఎమ్మెల్యేలకు ఇచ్చినాడు, అంతా చేస్తాడు. కానీ రాహుల్ గాంధీ విషయం పసిగట్టినాడు. అమ్మా, ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఇంకా మన దీంట్లో ఉండరు, మన ఆధీనంలో ఉండరు అనే విషయం గ్రహించిన తర్వాత మెల్లగా ప్రియాంక గాంధీ ద్వారా ఆబ్జెక్షన్ రేజ్ చేయించినాడు కేసీ వేణుగోపాల్ లీడర్షిప్ కి. చేంజ్ చేసి ఏం చేసినారు, మళ్ళా ఎక్కడ గొంగల్ని అక్కడే పెట్టినారు కేసీ వేణుగోపాల్. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పొలిటికల్ మేనోవర్స్ అంటారట. ఇప్పుడు రాజకీయాలలో నీతి జాతి ఉంటేనేమో మనము ఆ వ్యక్తులను అయ్యో వీళ్ళు అట్లా చేస్తారు అట్లా చేస్తారా అని అనొచ్చు. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని జనరల్ గా అనుమానించడంలో పెద్ద తప్పేం లేదు. తర్వాత రెండోది, మీరు ఇక్కడి నుంచి పోతే అక్కడ ముఖ్యమంత్రి ఇస్తారు లేకపోతే ఇంకేదో ఇస్తారు అని అంటే, ఇక్కడ ముఖ్యమంత్రిగా 2 టర్ములు ఉండాలన్న అత్యాశలో ఉన్న వ్యక్తి రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న గ్యారంటీ లేదు. గెలిచినా ఈయనకు ముఖ్యమంత్రి ఇస్తారా అనేది ఆల్రెడీ ఇంటర్నల్ గా పార్టీలో చాలా రంబ్లింగ్స్ ఉన్నాయి. చాలా రాజగోపాల్ రెడ్డి వీళ్ళు అన్నారు, ఈయన ఎట్లా డిసైడ్ చేస్తాడు, ఒక కేంద్ర పార్టీలో నేనే 2034 వరకు ఉంటా అని ఈయన ఎట్లా చెప్పగలడు అని. మరోవర్ పార్టీ అధిష్టాన వర్గాన్ని కూడా మనం గమనిస్తే, అంటే నేను ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ కాంగ్రెస్ పాలిటిక్స్ రైట్ ఫ్రమ్ 1983 ఆన్వర్డ్స్. ఐ హావ్ నెవర్ సీన్ ఎ చీఫ్ మినిస్టర్ సేయింగ్ దట్ ఐ విల్ కంటిన్యూ టు బి దేర్ అని. రెండోది, ఈవెన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అంత పాదయాత్ర చేసి పార్టీ గెలిపించినప్పుడు, అంటే పార్టీ అధికారంలోకి వస్తుంది అని అన్నప్పుడు ఒక విలేకరు అడిగినాడు, రేపు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సిగ్నేచర్ ఈ ఉచిత కరెంటు మీదనే పెడతారా, ఆ దాని మీదనే సిగ్నేచర్ చేస్తారా అని అంటే, నేను ముఖ్యమంత్రి అవుతానని మీకు ఎవరు చెప్పినారు,
కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తాడని నేను అన్నాను, ఇప్పుడు కూడా అదే అంటున్నాను అన్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఒక తూకం వేయండి రాజశేఖర్ రెడ్డిని, తర్వాత రేవంత్ రెడ్డిని. అట్లా ఉందా పరిస్థితి? తర్వాత అధిష్టాన వర్గంలో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు లాయాలిటీ అనేది. ఇప్పుడు పదే పదే ఏంటంటే నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాను, నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాను. తెలంగాణలో ఉన్న సీట్లన్నీ అండి, ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఎట్లా చేస్తాడు? ఇప్పుడు కాంగ్రెస్ ఏకాకి అయిపోయింది నేషనల్ పాలిటిక్స్ లో కూడా. డిఎంకేతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా తెంచుకున్న తర్వాత నిన్నగాక మొన్న కేరళలో ఏదైతే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిందో సతీశన్ మీటింగ్ ఎట్లా జరిగింది? కాంగ్రెస్ పార్టీ అఫేర్ లాగా జరిగింది. సో ఈ పరిస్థితులలో పొలిటికల్ అట్మాస్ఫియర్ ఈ రకంగా ఉండగా పదే పదే హీ అరగెట్ టు హిమ్సెల్ఫ్ ది పవర్ టు మేక్ రాహుల్ గాంధీ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ వాంట్స్ టు రిమైన్ హియర్ ఫర్ అప్ టు 2034. ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది? ఇవన్నీ అంటే అసంబద్ధమైనటువంటి వాదనలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్లీ ఏ పర్సన్ ఆఫ్ డూబియస్ క్యారెక్టర్ విల్ బి సస్పెక్టెడ్. అయితే అతను ఇవాళ పోతాడా, రేపు పోతాడా, ఎల్లుండి పోతాడా అనేది మనం చెప్పలేము. తర్వాత ధర్మపురి సంజయ్ అన్న అరవింద్ అన్న మాట కూడా, అరవింద్ అన్న మాట ఏంది? ఆయన ఒక హీ మాక్డెట్ మన రేవంత్ రెడ్డి పదే పదే బీజేపీ అధిష్టాన వర్గం నా గుప్పిట్లో ఉంది, నా పాకెట్లో ఉంది అని పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి అది తప్పు. బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనలే కదా బీజేపీ హైకమాండ్ నా చేతిలో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ఎప్పుడన్నా? అనకుండా ఇండైరెక్ట్ గా ఆ ఫీలర్స్ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ ఫీలర్స్ ఇస్తున్నాడు కదా. ప్రధానమంత్రియే నన్ను మా ఆప్ హమాసే జోడో అని అన్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అనుమానము. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే జస్ట్ ఒక పై టాప్ లీడరు ఒకసారి మీద చేతులు వేస్తే దాని ప్రభావం కార్యకర్తల్లో చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో కాబట్టి అది తప్పు. అది కేవలం ఓన్లీ ఒక సాంప్రదాయపరంగా అన్నమాటే తప్ప పార్టీ వేరు, పార్టీ ఎజెండాలు వేరు, పార్టీ వ్యవహారాలు వేరు, రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆ రకంగా ఉండదు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ బీజేపీలో చేరితే ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో అని ఒక జోక్ చేసినాడు. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఇస్ దట్ రేవంత్ రెడ్డి ఈస్ సస్పెక్టెడ్ బోత్ బై ది పార్టీ హైకమాండ్ ఇన్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ హియర్ ఆల్సో. ఇక్కడ చాలా మంది ఎవరు కూడా నిన్నగాక మొన్న మీరు రేణుకా చౌదరి ఇంటర్వ్యూ చేశారు కదా, అందులో మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని ప్రశ్నలు అడిగినారు. మీరేమన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టుగా ఉందా అని ఒక సీనియర్ రాజ్యసభ సభ్యురాలు అడిగితే ఆమె నాకైతే అట్లా అనిపించట్లేదు అన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా అన్నట్టు అనిపించట్లేదు చాలా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చాలా వర్క్స్ అయ్యేటివి, తర్వాత చాలా ఫ్రీడమ్ ఉండేది, తర్వాత ఏమంటారు ఎమ్మెల్యేలు చాలా కింగ్స్ అయ్యేవాళ్ళు. అట్లా ఎమ్మెల్యేలకి ఏం నడవట్లేదు సార్. అసలు అట్లా అన్నదా లేదా చెప్పండి? పార్టీ అధిష్టాన వర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా రాజ్యసభ టికెట్ తెచ్చుకుంది, డైరెక్ట్ సోనియా గాంధీని కలుస్తుంది. అట్లాంటి నాయకురాలకి ఆ రకమైన అభిప్రాయం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని అన్నప్పుడు ఎవరైనా ప్రతిపక్షాలు ఈ రకమైన విమర్శ చేస్తే దాంట్లో తప్పేం లేదు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఈస్ బీయింగ్ సీన్ యాజ్ అ ఫారినర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇతని ఆలోచన సరళి అంతా కూటమి ప్రభుత్వం స్టైల్లో ఉంది, కూటమి వ్యవహారాలే చేస్తున్నాడు. అసలు పార్టీలో స్వచ్ఛంద అభిప్రాయాలు కలిగిన ఎవరిని ఎదుగనిచ్చినట్టు చెప్పండి ఒక్క మాట. ఫలానా కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు స్వతంత్రించి తన అభిప్రాయాలు వ్యక్తం చేసిన అతనికి, ఆ లీడర్ కి ఒక్క పదవి వస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనం ఒప్పుకుంటాం. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైన రాజకీయాలు చేసినారో అవి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినాడు? రిటైర్ అయిన ప్రతి చీఫ్ సెక్రటరీని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. ఈయన అదే చేసినాడు. శాంతి కుమార్ ఇచ్చినాడు. ఆల్రెడీ రామకృష్ణారావుకు పోస్ట్ రిజర్వ్ అయ్యి చేసి పెట్టినాడు. ఎల్ఎన్టీ వాళ్లకు సంబంధించింది. డీజీపీఎల్ రిటైర్ అయితే ఈయన ఏం చేసినాడు? అడ్వైజర్ గా పెట్టుకున్నాడు అనురాగ్ శర్మని. ఈయన అదే పెట్టుకున్నాడు, సెక్యూరిటీ అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. మీకు వాట్ ఇస్ ది డిఫరెన్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇన్ దిస్ గవర్నమెంట్ అండ్ దట్ గవర్నమెంట్? అంటే ఏ అంశాల మీద ఒకటి క్లియర్ చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ హైకమాండ్ మధ్య సంబంధం ఎట్లా ఉంది? నెఫేరియస్ రిలేషన్షిప్ ఉంది. ఇట్ ఈస్ అ వెరీ డూబియస్ రిలేషన్షిప్ ఈ సర్టెన్లీ పొజెసెస్ విత్ బీజేపీ. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ హీఈస్ నాట్ ఏ మ్యాన్ టు బి ట్రస్టెడ్ బై ద కాంగ్రెస్ ర్యాంక్ అండ్ ఫైల్. కాంగ్రెస్ వాళ్ళు ఎంత తొందరగా మేలుకుంటే కాంగ్రెస్ పార్టీ అంత బాగుంటది. లేకపోతే అస్సాంలో జరిగినట్టే జరుగుతుంది. మొన్న అస్సాం హేమంత్ బిశ్వ శర్మ ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే టికెట్లలో 30 టికెట్లు నేను ఇస్తున్నాను, రేపు రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు నా అభ్యర్థులకే మద్దతు ఇస్తారని అన్నాడు.
తర్వాత ఇప్పుడు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కానీ ప్రతి చోట అంతేందుకండి అభిషేక్ మను సింఘ్వి వాజ్ డిఫీటెడ్ బై క్రాస్ ఓటింగ్. మీరు ఏమంటారండి? కాంగ్రెస్ లో ఇది చాలా చాలా సహజమైపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడు పార్టీ మారకపోతుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎందుకు కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు, అంతే. దట్స్ ఆల్. ఓకే, ఎస్. కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, సుమిత్రానంద్ తనోబా గారు కూడా జాయిన్ అయ్యారు, దిలీపాచారి గారు మీటింగ్ ఉంది సార్, నేను వెళ్తాను సార్ ప్లీజ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సుమిత్రానంద్ తనోబా గారు కూడా ఉన్నారు. ఎస్, కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని అడగబోయే ముందు సుమిత్రానంద్ గారు వెయిట్ చేస్తారు. సుమిత్రానంద్ గారు, ఎస్ భరత్ గారు నమస్తే అండి. ఏంది ఈ అంశం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆబ్వియస్లీ రేవంత్ బీజేపీ ఒకటేనే అంటారు. నేననడం కాదండి, ప్రజలు అనుకుంటారు. ఏదైతే రేణుకా చౌదరి గారు వ్యక్తపరిచిండ్రో అభిప్రాయమో అది ప్రజలు కూడా అనుకునేటువంటి పరిస్థితి ఉన్నది. చంద్రబాబు నాయుడు శిష్యుడిగా లేదా రేణుకా చౌదరి ఏమనలేదు పాప. రేణుకా చౌదరి రేవంత్ బీజేపీ అని ఎక్కడ అన్నారా? ఏమనలేదు. బీజేపీ అని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం లాగా లేదు అనేటువంటి మాట అన్నారు కదా, అది సరిపోదా? అంటే ఇంకా ఇంకా ఎట్లా ఉందని అర్థం? కాంగ్రెస్ ప్రభుత్వంలా లేదు అని అంటే అదే అర్థం వస్తుంది కదా. ఇంకోటి ఇక్కడ గేమ్ కూడా ఉండొచ్చు. మోదీ గారు మరి కాంగ్రెస్ ఈయన నమ్మొద్దు, లేదంటే కాంగ్రెస్ లో చిచ్చు బుట్టాలి, కాంగ్రెస్ లో ఏదైనా జరగాలి అనుకుని ఆ మాట అన్నారా? మరి కాంగ్రెస్ రేవంత్ ని నమ్మొద్దు అనేటువంటి ఆలోచనతో ఒక గేమ్ ఏమైనా ప్లే చేశారా, అట్లా అన్నారా? ఈ రకమైనటువంటి అనుమానం కూడా ఉంటది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన కూడా బీజేపీతో కలిసి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ అత్యధికంగా మెజారిటీ రాష్ట్రంలో మరి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఏమన్నారు? బండి సంజయ్ గారు తదితరులు మీకు తెలుసు, షిండేలు ఉన్నారు మీ దాంట్లో అని చెప్పారు. మరి ఇప్పుడు చెప్పరే? కాంగ్రెస్ లో ఏడాదికో ముఖ్యమంత్రి మారినటువంటి గతం ఉండేది. అటువంటి కాంగ్రెస్ లో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మారే అవకాశం ఉందని గాని, ఇక్కడ షిండేలు ఉన్నారని గాని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు స్పష్టంగా వ్యతిరేకించినప్పటికీ ఒక్క బీజేపీ నేత కూడా ఇప్పుడు మీ దాంట్లో వ్యతిరేకత ఉన్నది, మీ పట్ల అసంతృప్తి ఉన్నది అనేటువంటి మాట మాట్లాడారు. అదే బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి షిండేలు ఉన్నారని చెప్పిండ్రు. అప్పుడు దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది కదా, రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఒక రక్షణ కవచంగా రాష్ట్ర బీజేపీ ఉన్నదనేటువంటి సందేశం ప్రజలకు ఆల్రెడీ చేరింది. బీఆర్ఎస్ తో కొంతమంది బీజేపీ లీడర్స్ అని వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రతి నాయకుడు. మీరు 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు కూడా పాపం కిషన్ రెడ్డిని ఒట్టిగానే అన్నారు. ప్రతి నాయకుడు కిషన్ రెడ్డి గారినే కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గల్లీ లీడర్ వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీ బీఆర్ఎస్ బి టీం అని. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అయితే మరి సువేంద్ర అధికారిని అవినీతి పరుడు లంచగొండ అని చెప్పిన మోదీ గారు పార్టీలో చేర్చుకొని ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మేము ఇన్ని కేసులు ఎందుకు ఎదుర్కొంటాం? ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అయితే ఏముంది? కాళేశ్వరం కేసు టేకప్ చేయకపోయి సిబిఐ కాళేశ్వరం ఒకటే కాదండి, కాళేశ్వరం కేసు ఇచ్చి మామూలుగా ఈడీ అనగానే ఉరుకులు పరుగుల మీద వచ్చేది. ఏమైంది కాళేశ్వరం కేసు? సిబిఐ ఏమైంది? ఈడీ ఏమైంది? సిబిఐకి విచారణ చేపట్టమన్నా రావట్లేదు సిబిఐ. అది ఒక డొల్ల కేసు కాబట్టి అందులో ఏం లేదు. ఏం లేదా కాదు, సిబిఐ ఈడీ ఏం లేకున్నా తీస్తుంది. వినండి భరత్ గారు, రాహుల్ గాంధీ గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిపోతారు. 96,000 కోట్ల ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివిపోతారు. రేవంత్ రెడ్డి గారి మామనే అది ఎట్లా సాధ్యమని ప్రశ్నిస్తారు. అట్లాంటిది డొల్లనే అక్కడ. కవిత గారిని అరెస్ట్ చేయలేదా అండి? కవిత గారు తిహార్ జైలు పంపిలేదా? ఒకవేళ కలిసి మేము ఉంటే ఒక్కటే అయితే కవిత గారు అసెంబ్లీ ఎలక్షన్ ముందు చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్ ముందు చేశారు. ఏ ఎలక్షన్ ముందు చేసినా అసెంబ్లీ ఎలక్షన్ లో వద్దు రిజల్ట్, పార్లమెంట్ ఎలక్షన్ లో కావాలి. నష్టమైతే అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు గెలవాలి, పార్లమెంట్ లో వాళ్ళు గెలవాలి. అట్లా నష్టమైతే బీఆర్ఎస్ కు జరిగిందా లేదా? అసెంబ్లీ పార్లమెంట్ లో జరిగింది, అసెంబ్లీలో ఏం జరగలేదు. అసెంబ్లీలో నష్టం బీజేపీకి జరిగింది. అసెంబ్లీలో వచ్చిన రిజల్ట్ పార్లమెంట్ లో రాలేదు కదా. అసెంబ్లీలో వచ్చిన ఓట్ల శాతం పార్లమెంట్ లో రాలేదు కదా. దాన్ని బట్టి మాకు నష్టం జరిగింది అనేది స్పష్టం కదా. ఏ రకంగా చూసినా
నేను చెప్పిన కదా, రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఆయన నుంచి మొదలు పెడితే గల్లీ లీడర్ వరకు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని అంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదు. అయితే మరి మీరు ఇందాకనే అన్నారు ప్రోటోకాల్ పాటించలేదు, ఆయన రిసీవ్ చేసుకోలేదు, ఘర్షణ ధోరణి అని. ఘర్షణ ధోరణి ఎట్లా ఉంటదండి? ఒకటే అయితే ప్రోటోకాల్ ఎందుకు పాటించరు? రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. అప్పుడు లేదు, 2-3 సంవత్సరాలు లేదు, మొదటి 7 సంవత్సరాలు బానే ఉంది. అవును, మొదటి 7 సంవత్సరాలు స్పష్టంగా నోట్లు రద్దు స్వాగతించారు, కరోనా వస్తే పల్లాలు చెంచలు కొట్టారు, దీపాలు వెలిగించారు, అన్ని చేశారు. అన్ని విధాలుగా మేము సహకరించినా, కలిసి నడిచినా, పెద్దన్న పాత్ర అని ఇప్పుడు ఏవైతే రేవంత్ రెడ్డి గారు అంటుండ్రో ఆ బాధ్యత మేము కూడా అప్పగించినా ఆయన నుంచి స్పందన మీరు లేదు. ఎందుకు అప్పగించారంటే మీరు బీజేపీ పోటీ పెట్టద్దు, గట్టిగా గెలిచే ప్రయత్నం చేయొద్దు. హుజరాబాద్ లో గెలవంగానే, జిహెచ్ఎంసీలో గెలవంగానే మీరు ఇక్కడ మా ఇలాకాలోకి వస్తారని చెప్పి కోపం స్టార్ట్ అయింది. అట్లా కాదండి. మేము ఏం చేసినా మేక మెడచ్చన్ను గుడిసిన పరిస్థితి రాష్ట్రానిది. కొత్త రాష్ట్రం, పసికూన రాష్ట్రం, మరి తల్లి చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు. ఈ బిడ్డ కోసం, పసిబిడ్డ కోసం ప్రత్యేకంగా కేటాయించింది లేదు, ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చింది లేదు, ఏ రకంగా సహకరించింది లేదు. కాబట్టి మరి కేసీఆర్ గారు వ్యతిరేకించడం జరిగింది. మరి గవర్నర్ గారు దానికి 2 ఎమ్మెల్సీలు మేము కోల్పోయినాం కదా, ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు మాకు ఉండేవి కదా. గవర్నర్ గారు వ్యవహరించిన తీరు గాని, ముందు ఆమె ఎట్లా ఉండే, ముందు ఆమె ప్రసంగాలు ఎట్లా ఉండే, తీరా తర్వాత ఆమె ఎట్లా ఒక బీజేపీ నాయకురాలుగా పనిచేసింది, ఎందుకు మేము వ్యతిరేకించాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రజలు అన్ని గమనించిండ్రు కదా. ఇప్పుడైతే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదనేటువంటి అనుమానం, తెలుగుదేశమా, బీజేపీ, కాంగ్రెస్, ఏది స్పష్టత లేదు. ఏది స్పష్టత లేని పాలన ఇప్పుడు నడుస్తా ఉన్నది. ఇంకోటి, ఒకవేళ జాతీయ పార్టీ అయితే రాహుల్ గాంధీ గారి కన్నా రేవంత్ రెడ్డి గారు ఎక్కువనా అండి? ఆయనకి నేను ప్రధానమంత్రిని చేస్తా అనే స్థాయి గర్వం తలకెత్తుకోవడం సమంజసమేనా? రాహుల్ గాంధీ గారినే ప్రధానమంత్రిని చేస్తాను శరత్ గారు ఇందాక స్పష్టంగా చెప్పిండ్రు. ఆ స్థాయి మాట సరికాదు కదా. ఇంకోటి, 34 వరకు నేనే ఉంటా, రాజు నేనే మంత్రి నేనే అనేటువంటి వ్యాఖ్యలు, అదొక ప్రాంతీయ పార్టీ కాదు, ఆయన పార్టీ వ్యవస్థాపకులు కాదు. అక్కడ ఇది టీడీపీ చెరువెండిపోతే ఈ చెరువులోకి వలస వచ్చిన చేప రేవంత్ రెడ్డి గారు, ఈ ఏదైతే కాంగ్రెస్ చెరువులోకి వచ్చినటువంటి వలస చేప. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చేపలన్నింటినీ, పెద్ద చేపను చిన్న చేప అనేది ఉంటది కదా, అట్లనే చిన్న చేపను పెద్ద చేప, పెదమాయ లాగా అయినా కమ్మేసిండు. ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ లనే పుట్టి, కాంగ్రెస్ లనే సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసినటువంటి వాళ్ళంతా, సీనియర్లంతా పక్కన పోయినరు. మరి పిసిసికే ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కంటిన్యూగా ఏం లేదు. డిఎస్ గారు పిసిసి ప్రెసిడెంట్ గా చేసినప్పుడు వైఎస్ గారిని సీఎం చేసిండ్రు. పిసిసి చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి చేయాలని ఏం లేదు. అయినా పేమెంట్ కోటా అనే ప్రచారం జరిగింది కదా, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే చెప్పిండ్రు, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు, అవసరమైతే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాలని. ఆ కుటుంబాన్ని బజార్న పడేసిండ్రు కదా. 1000 కోట్లు ఇవ్వాలంటే 1000 కోట్లు ఇవ్వగలము, అయినా వాళ్ళకి ఏం అవసరం ఉంది డబ్బులు అన్నారు. మనం జమ చేస్తే ఇంత జమ చేస్తాను, అదే తిట్టను పోరా అని అంటారు కదా, అట్లా ఉన్నది వ్యవహారం. అవసరమైతే ఇవ్వాలంటే వాళ్ళు అడుగుతున్నారు, ఈయన ఇస్తా ఉన్నారు అనేది స్పష్టంగా. ఏదైనా వాళ్ళు స్కాములు చేసినా, ఏం చేసుకుంటారు 1000 కోట్లు కదా, ఏ స్కాములు చేసినా మరి దాంట్లో భాగంగానే చేస్తున్నారు. 1000 కోట్లు గాంధీ ఫ్యామిలీకి అడగరు, 1000 కోట్లు అడుగుతారు కాంగ్రెస్ పార్టీకి, పార్టీ గెలిచేందుకు అడుగుతారేమో. పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చినట్టు చెప్పిండ్రు. గారు నమస్తే అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వారి పార్టీ వేరు, మా పార్టీ వేరు, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం లాగా. ఇప్పుడు అరవింద్ గారు అన్న దాని గురించి డిస్కషన్ పెట్టినరు. అరవింద్ గారు తన అభిప్రాయం చెప్పిండు, ఆయన సొంత అభిప్రాయం ఉండొచ్చు, అది పార్టీ లైన్ కాదు కదా. అయితే మేము అంటున్నది ఏంటంటే, పాలనలో కలిసి వస్తే అవకాశాలు మంచిగా ఉంటాయి, ఇద్దరిలో సమన్వయం ఉంటుంది. ఆ సమన్వయం ద్వారా ప్రభుత్వంలో మంచి పనులు జరుగుతాయి, ఫాస్ట్ గా జరుగుతాయి, జరిగే అవకాశం. మీరు చెప్పారు ఇంతకుముందు చాలా కార్యక్రమాలు మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ కాంబినేషన్ లో మంచిగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని. RRR కానీ, లేదనుకుంటే ఇప్పుడు అక్కడ కొంపల్లి దగ్గర బ్రిడ్జెస్ కానీ, ఆ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు జరిగే కార్యక్రమాల కోసం, సమన్వయం కోసం మీరు అందరు కలిసి రండి, కలిసి వస్తే పనులు జరుగుతాయి అని చెప్పిండు.
అది కూడా ఏంటంటే అంతకంటే ముందు మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నిధులు ఇచ్చిండ్రో గుజరాత్కి ఆ విధంగా ఇవ్వండి అని అంటే అట్లా జరగదు. మీ ఆ రకంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ మరి మీరు అడుగుతున్నది ఎక్కువ. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన రకంగా ఇవ్వడం మొదలు పెడితే మీరు అడిగే దాంట్లో సగం కూడా రావు, మరి నేను ఇచ్చే దాంట్లో సగం కూడా రావు ఇప్పుడు. కనుక మీరు అట్లా కాదు, మీరు నాతో కలిసి రండి, కలిసి వస్తే సమన్వయంతో పనిచేద్దాము, అభివృద్ధి చేద్దాము రెండు రకాలుగా. ఇంకొకటి అండి, నరేంద్ర మోడీ గారు ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల అభివృద్ధి చెందుతనే మేము ఏదైతే ఎజెండా పెట్టుకున్నామో వికసిత భారత్ లక్ష్యంగా 2047 వరకు, అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఓన్లీ భారతదేశం వితౌట్ రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అందుకనే రాష్ట్రాలు కూడా కలిసి రావాలి, బాధ్యత తీసుకోవాలని చెప్తా ఉన్నాం. కానీ ఈ రాజకీయము అంటే మేము ఒకవైపు చాలా స్పష్టంగా చెప్తున్నాము, గడిచిన 10 సంవత్సరాల దుష్పరిపాలన అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు. ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పాలన అసమర్థ పాలన అని చెప్పిండు. ఈ తెలంగాణకు వచ్చే కంటే ముందే వారు ఎక్స్ లో ఒక ట్వీట్ చేసిండు, ఈ దుష్పరిపాలన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ దుష్పరిపాలన, అసమర్థ పాలన ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక తెలంగాణ బీజేపీ వైపు చూస్తుందని చెప్పి వారు ట్వీట్ చేయడం జరిగింది. ఈ అసమర్థ పాలన దుష్పరిపాలన వీళ్లతో మాకెందుకు పొత్తండి? మేము 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాము, కేంద్రంలో 3 సార్లు అధికారంలో ఉన్నాము. ఈ అవినీతి పరులని, అక్రమాలు చేసేటోళ్ళని, కమిషన్లు తీసుకునేటోళ్ళని తెచ్చి మా దగ్గర ఎందుకు పెట్టుకుంటాము? మేము వాళ్ళని ముందలు పెట్టి మేము ప్రజల దగ్గరికి ఎందుకు పోతాము? మాకు ఆ సత్తా ఉంది, ప్రజల దగ్గర మేము పోయే సత్తా ఉంది, మాకు ఒక యంత్రాంగం ఉంది, సిద్ధాంతం ఉంది, అన్ని ఉన్నాయి. ప్రజాదరణ ఉన్న లీడర్ సార్, నేను ఈ సిద్ధాంతానికి నేను చాలా బద్ద వ్యతిరేకం. లీడర్ లేడు అని చెప్పి ఏదైతే మీరు చాలా మంది చెప్తా ఉంటారు, మీరు ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లీడర్ ఎవరో మీరు చెప్పండి. మేము ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అంత సమర్థవంతమైన కేజ్రీవాల్ గారు ఉన్నారు కదా, ఎవరో లీడర్ చెప్పండి. మొన్న జరిగిన ఒరిస్సా ఎన్నికల లోపల నవీన్ పట్నాయక్ గారు అజయ శక్తిగా ఉన్నాడు. ఎవరు లీడర్ చెప్పండి? ఇక్కడ కూడా లీడర్ మోడీ గారే, తెలంగాణలో కూడా మోడీ గారు. అప్పుడు 2028 నాటికి 79-80 వస్తాయి కదా సార్. 79 వస్తాయా, 80 వస్తాయా, 100 వస్తాయా కాదు, మోడీ గారు ఉన్నంత వరకు మోడీ గారే నాయకుడు. మోడీ గారిని చరిస్మా ద్వారానే మేము అధికారంలోకి వస్తున్నాము, చూస్తున్నాము. మేము చేస్తున్న కార్యక్రమాలు కూడా కదండి. మేము నాట్ ఓన్లీ మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఎజెండా చూస్తున్నారు కదా ప్రజలు, అందుకనే హక్కున చేర్చుకుంటున్నారు కదా. మీరు ఎక్కడన్నా ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల లోపల ఒక్క దగ్గర చూపించండి కాంగ్రెస్ పాలన జరుగుతున్న, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలు రెండోసారి రిపీటెడ్ గా అధికారంలోకి వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉందా? అంటే మీ అసమర్థ పాలన, అవినీతి పాలన తెలుస్తూనే ఉంది కదా. రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఇక్కడ కూడా రాదు. తెలంగాణలో ఏదైతే ఆశలు పెట్టుకుంటున్నాడో, ఒక అహంకారపూరితంగా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి ఏదైతే అహంకారపూరిత ప్రకటనలు చేస్తున్నాడో ఎందుకు వస్తుందండి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి అధికారంలోకి ఎందుకు వస్తుంది? ఏం చేసిరని వస్తుంది? వీళ్ళు చెప్పిన గ్యారంటీలను అమలు అవుతున్నాయని వస్తున్నాయా, లేదనుకుంటే అవినీతి లేకుండా ఎట్లా వస్తుంది? ఎందుకు వస్తుంది? కనుక మాకు ఏమి రేవంత్ రెడ్డి గారితో పని లేదు, అవసరం లేదు. ఈ అవినీతి పార్టీలు మాకు అవసరం లేదు, అవినీతి నాయకులు అవసరం లేదు. మా దగ్గర స్పష్టమైన నరేంద్ర మోడీ ఎందుకు అంటున్నారు? రండి, కలిసి అధికారులాగా టచ్ లో కాదండి, అభివృద్ధి చేద్దాము, అభివృద్ధిలో కలిసి రండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. జుడేరావు అంటే మీరు విపరీతార్థాలు తీసుకుంటే మమ్మల్ని ఏం చేయమంటావు? కాదండి, నేనేమంటున్నానంటే ఒకవేళ అటువంటి చర్చలే జరిగి అటువంటి పిలుపులే ఇస్తే బహిరంగ వేదిక మీద ఎందుకు ఇస్తారండి? కలిసి మాట్లాడుకుంటారు కదా, ఎజెండా తయారు చేసుకుంటారు కదా. బహిరంగ వేదికల్లా నువ్వు నాతో కలిసి రా, నీ పార్టీ ఇడిచిపెట్టు, నా పార్టీలకు రా అని చెప్పి ఎందుకు చెప్తాము? అవసరం లేదు కదా. మీరు మోడీ గారి పనితనం చూసిన తర్వాత, ఇన్ని సంవత్సరాల పనితనం, 25 సంవత్సరాల తన పనితనం చూసిన తర్వాత మీరు ఈ విధమైన అంచనాకు రాకండి. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో, ఎవరు ఊహకందాన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉంది దేశం. ఈ రేవంత్ రెడ్డి గారి ద్వారా భారతీయ జనతా పార్టీ మనుగడ సాగించాలనుకుంటే అంతకంటే దురదృష్టకరమైన పరిణామం ఇంకొకటి ఉండదు, అవసరం లేదు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి సామర్థ్యము ఆయనది కాంగ్రెస్ లో చెల్లుతుంది, ఆయన సామర్థ్యం. ఎందుకంటే ఇంతకుముందు శరద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన సిద్ధాంతాలు, ఆయన విధానాలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ముందు మనుగడ సాగిస్తారు అని చెప్పి. కనుక ఆ రకమైన సిద్ధాంతాల బేసిక్ గా మా భారతీయ జనతా పార్టీ నడవాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారు అవసరం లేదని చెప్తున్నాం. ఓకే, కత్తి స్వామి గారు ఏం జరుగుతుంది? మళ్ళీ ఒకసారి చర్చ మొదలైంది. మొన్న ఫస్ట్ రౌండ్ మోడీ అన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ అరవింద్ కామెంట్స్ తోటి ఇంకో చర్చ, ఇంకో రౌండ్. ఇంకా ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు అందరికి నమస్కారం, వీక్షకులకు కూడా. అంటే ఇప్పుడు జనరల్ గా
అరవింద్ కున్న అలవాటు ఏంటంటే కొద్దిగా గాలికి మాట్లాడుతుంటాడు. సో దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సినంత అవసరం ఉన్నదని నేను అనుకోవటలే. ఆయన స్పష్టంగా ఆయన పార్టీ అభిప్రాయం కాదు, లేకపోతే ఆయన వ్యక్తిగతమో పార్టీనో ఆయన ఏం స్పష్టం చేయలేదు. బట్ ఒక పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడేటువంటి మాట మాత్రమే. ఆయన చేసిన కామెంట్ లో అది సమంజసంగా కాదు, ఒక పరిపక్వత లేనటువంటి మాటలు మాట్లాడిన ఆయన. దాన్ని నేను అంత సీరియస్ గా అయితే తీసుకోవటం లేదు. ఇంకా మోడీ గారి విషయం కూడా అప్పుడు మాట్లాడినారు. రెండు ప్రభుత్వాల మధ్యన ఆ సత్సంబంధం అనేటువంటిది గతంలో కూడా ఉండింది. అసలు ఈ మధ్య కాలంలో భరత్ మీకు తెలుసు, గతంలో ఇట్లాంటి క్వారెల్ ఉండకపోయేది. మోడీ గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా, ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ అమౌంట్, ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ది ఫెడరల్ స్పిరిట్. అంటే ప్రతిపక్షంలో వేరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నదని కాకుండా అక్కడ అవసరాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ఉదారంగా మా ప్రధానమంత్రిగా ఉన్న మా మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించినారు. అట్లానే మీరు కూడా వ్యవహరించన్నారు. ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ది అమౌంట్స్. ఒకవేళ అమౌంట్ చూసుకుంటే అప్పటి అమౌంట్ చూసుకున్నా కూడా అప్పటి అమౌంట్ ఉండదు, అప్పటి రేషియో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉంటే అట్లాగే విరివిగా మన దగ్గర కూడా వస్తాయి. ఎప్పుడైనా కూడా తెలంగాణ విషయంలో నేను ఫీల్ అవుతున్నది ఏంటంటే, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ బిడ్డగా తెలంగాణ విషయంలో కొంత సీతకన్ను ఉన్నది కేంద్రానికి అనేది చాలా స్పష్టం. అది భారతీయ జనతా పార్టీ కారణాంతరాలు, లోకల్ లీడర్స్ అందరూ ఏం సమర్థించిన కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా ఎప్పుడైనా కూడా ఈ ప్రాంతం విషయంలో అసలు ఏర్పాటు విషయంలోనే మోడీ గారికి సదాభిప్రాయం లేదనేటువంటిది ఆ అమ్మ మహా తల్లి ఎక్కడ ఉందో స్వర్గలోకంలో ఆ సుష్మా స్వరాజ్ గారి యొక్క పట్టుదల కారణంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. సరే లోకల్ లీడర్ అది వేరు విషయం, కానీ సదాభిప్రాయం లేదనేది. సో అందుకని ముఖ్యమంత్రి గారు అది చెప్పినారు. అరవింద్ గారు చేసినటువంటి కామెంట్స్ చూడండి. ఇప్పుడు అరవింద్ సువేంద్తో పోల్చినాడు. సువేంద్ ఎక్కడున్నాడు? సువేంద్ 5 సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరినాడు. సో ఇప్పుడు ఇంకొక పార్టీ ఒక షిండేతో పోల్చినాడు. కాబోయే సువేందు అంటారు, కాబోయే సువేందు అని. ఏమండి? కాబోయే సువేందు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈయన ఆడ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ, సువేంద్ర ఈజ్ ద సెకండ్ పొజిషన్ ఆర్ ద ఇంపార్టెంట్ పొజిషన్. బట్ హియర్ ద వన్ అండ్ ఓన్లీ ద పొజిషన్ ఈజ్ ద మెయిన్ పర్సనాలిటీ కదా. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని అంటే అది పోల్చిన అర్థం ఉంటది. కానీ ఈయనే ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి. ఇక ఒకవేళ భారతీయ జనతా పార్టీ అక్కడెక్కడో అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తాన్ని ప్రభుత్వాన్ని కొనుక్కపోతే, రేవంత్ రెడ్డితో సహా ప్రభుత్వాన్ని కొనుక్కపోతుంది, అది వేరే విషయం. కానీ అది అన్న మిరాకిల్. కానీ నేనేమంటున్నా అంటే, ఈయన ముఖ్యమంత్రి ఉండంగా సువేంద్ర రెడ్డితో ఎట్లా పోలుస్తాము, ఈయన ముఖ్యమంత్రి ఉండంగా షిండేతో ఎట్లా పోలుస్తాము? ఇదంతా కూడా అర్థం పరదలేనటువంటి పోలిక. దీనంత సీరియస్ తీసుకోలేదు. ఏదో మీడియాలో ఉండాలి కాబట్టి గాలికి అరవింద్ చాలా సార్లు గాలికి మాట్లాడతాడు. ఆ గాలికి మాట్లాడడంలో గటికుడు ఆయన. సో ఆ కోమటిరెడ్డినో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం చేస్తే అయిపోయేది, శ్రీధర్ బాబు చేస్తే అయిపోయి, కోమటిరెడ్డినో ఉత్తమ్నో శ్రీధర్ బాబునో సీఎం చేస్తే అయిపోయేది అని అన్నాడు. ఇప్పుడు ఆడ కూడా చూడండి మరి ఆయన కమిట్మెంట్ టువర్డ్స్. ఇప్పుడు ఆయన కమిట్మెంట్ చూడండి. నేను ఒక బీసీ బిడ్డగా ఆయన ప్రశ్నిస్తున్నా. నువ్వు ప్రపోజ్ చేస్తే ఒక బీసీని ప్రపోజ్ చేయకపోయినావు, అదే ఆ నిజామాబాద్ జిల్లా నీ పక్కనే ఉన్నటువంటి ఆయన ప్రపోజ్ చేయలేదు ఎందుకు? వీళ్ళందరికంటే సమ్యుడే కదా, మరి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన ప్రపోజ్ చేయలే. బీసీ కదా, మరి ఒక బాపనాయనను ఒక రెడ్డి ఆయననే మళ్ళా నువ్వు ప్రపోజ్ చేసినావు. ఇప్పటికే ఇక్కడ రెడ్డి జమానా నడుస్తుందని పార్టీలో ఉంది, బయట ఉంది. మళ్ళా ఇంకోసారి ఒక రెడ్డినో లేక బాపనాయనను అగ్రకులానికి సంబంధించి సోకాల్డ్ అద్దె కులాన్ని నుంచి ఆయన అవగాహన లోపం అది. ఆయన మరి ఆయనకు మాత్రం మీ కాంగ్రెస్ హైకమాండ్ చేస్తా. మీ కాంగ్రెస్ హైకమాండ్ 60 ఏళ్ళుగా రెడ్డికి సీఎం ఇచ్చి బీసీలకు సీఎం ఇవ్వకుండా కాంగ్రెస్ హైకమాండ్ అనకుండా నేనేమంటున్నా, మీ పోరాటం ఏదో హైకమాండ్ తో చేయండి. మీకు హైకమాండ్ చెయ్యము, ఈయన ప్రపోజ్ చేస్తే మేము చెయ్యము. కానీ ఆయన చెప్పడం వాళ్ళకి ఏంటంటే, అరవింద్కు గాలికి మాట్లాడే అలవాటు ఉన్నది, గాలి మాటలు అంటున్నా నేను. అది ఇప్పుడు గాలిగా చెప్పేది కూడా చెప్పేది ఏదో బీసీలకు చెప్పాలా? గాలిగా చెప్పేది మీరు అనేది
కనీసం గాలికి చెప్పేదన్నా బీసీలో చెప్పాలి. గంతే బీసీలు బాబా గాలికి అసలు చెప్పుడు కాకుండా గాలికి మాత్రమే చెప్పాలి బాబా. చేసేది లేకపోయినా ప్రాక్టికల్ గా బీసీలకు ఏం చేయకపోయినా గాలికి అసలు చెప్పేది చెప్పండి బాబా. గాలికి చెప్పేది బీసీలకు ఎందుకు చెప్పాలి? కనీసం అంటున్నా నేను గాలికి చెప్పమంటున్నాడు. బీసీ చెప్పాలి. గాలికి చెప్పిండో గాలి మళ్లించడానికి చెప్పిండో, బండి సంజయ్ గారి మీద నుంచి గాలి మళ్లించడానికి చెప్పిండో, అది కూడా కావచ్చు. భారతీయ జనతా పార్టీ ఈ ఇన్స్ట్రక్షన్ మేరకు బండి సంజయ్ కేసు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూడా ఎవరో ఇందాక వేరే టీవీలో చెప్తుండే వెంకటరెడ్డి గారు చాలా వ్యూహకర్త అని. అట్లా వ్యూహంలో భాగంగా కూడా మరి కాంగ్రెస్ మీద మంచి రిలేషన్ ఉందా? మీరు కూడా ఢిల్లీకి చాలా సార్లు వెళ్తూ ఉంటారు. వీళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉంది కదా? ఎవరి మధ్యన? అరవింద్ మధ్య, రేవంత్ రెడ్డి మధ్య, బండి సంజయ్ మధ్య, లేదా రేవంత్ రెడ్డికి అమిత్ షాకు, నరేంద్ర మోడీకి, అమిత్ షా నరేంద్ర మోడీకి. భరత్ నేను ఒక్క క్లియర్ చెప్తున్నా. బండి సంజయ్ ఏబీపీ కార్యకర్త, నేను కూడా ఏబీపీ కార్యకర్తనే గతంలో. సో మేము ఆర్ఎస్ఎస్ లో కూడా పనిచేసినాం. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ అన్ యాక్టివిస్ట్ ఆఫ్ ఏదో సింపథైజర్ కావచ్చు. వాల్ రైటింగ్ వచ్చిండు నాకు తెలిసి. ఆయన వాల్ రైటింగ్ మంచిగా రాస్తాడు. వాల్ రైటింగ్ నేను కూడా బాగా ఆయన పెద్ద యాక్టివిస్ట్ కాదు కాబట్టి బండి సంజయ్ తో పెద్ద సంబంధాలు ఉండే అవకాశం లేదు. ఎంపీగా ఉన్న టర్మ్ లో 2019 to 24 మధ్య బండి సంజయ్, అరవింద్, రేవంత్ రెడ్డి అందరికీ ఉమ్మడి శత్రు కేసీఆర్ అందరికీ అప్పుడు ఉమ్మడి శత్రు కేసీఆర్ కాబట్టి మంచి రిలేషన్ ఉండేది. నేను అగ్రి విత్ యూ. ఎంపీలుగా ఉన్నారు కాబట్టి స్నేహం ఉంటే ఉండొచ్చు. స్నేహానికి ఈ పార్టీలో లోపల ఉన్న అంశాలు చెప్పేంత ఇంటిమేసీ ఉంటదా అనండి? ఉండదు. ఒక పార్టీ ముఖ్యమంత్రి స్టార్టింగ్ లో అదే ఏంటంటే స్నేహం ఉంటే తప్పు లేదు. అసలు వేరే పార్టీలో ఉంటే తిట్టుకోవాలా, ఒకరిని వాళ్ళు తిట్టుకోవాలని చెప్పాను నేను. రాజకీయాలు నేనేమంటున్నా, రాజకీయాల్లో శత్రువులు ఉండరండి, పోటీదారులు ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు, పోటీదారులు ఉంటారు. రాజకీయాన్ని నేను శత్రువుగా ఏం చూస్తలేను వేరే పార్టీని. నేనైతే ఎప్పుడు చూడను. రాజకీయం అని అంటే ఈ ప్రజాస్వామ్య సిస్టమ్ లో పోటీదారులు ఉంటాడు, ప్రత్యర్థులు ఉంటారు, కానీ శత్రువులు ఉండరు. నేను మిత్రత్వాన్ని నేను కించపరచలేను. వాళ్ళ మధ్యన మిత్రత్వం ఉండడం, వాళ్ళు ఎంపీలుగా ఉండి చాలా కలిసి మంచి మిత్రులుగా ఉండడం నేను తప్పుపట్టడం లేదు, ఎవరిని తప్పట్టాల్సి అక్కర్లే. కానీ ఒక పార్టీ లీడర్ గా ఉండి, ఒక పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ఇంటిమేసీ లోపల చూపిస్తారనేటువంటిది అవాస్తవమైన విషయం. అట్లాంటి అవాకులు చివాకులను నేను ఒప్పుకోవటం లేదండి. ఓకే ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే భారతీయ జనతా పార్టీ పైన ఎప్పుడు ఏదో ఒక రకంగా ఒక నరేటివ్ బిల్డప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు ఈ రెండు పార్టీలకి. ఎజెండా లేదు. ఎజెండా లేనప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక నరేటివ్ బిల్డప్ చేసి భారతీయ జనతా పార్టీ మీరు చెప్పారు కదమ్మా ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఎందుకు మాట్లాడుతున్నారండి? అంత ఉలిక్కిపాటు ఎందుకు వచ్చింది? చెప్పనీయండి ఎజెండా, చెప్పనీయండి అండి, ఎజెండా చెప్పనీయండి. చెప్పండి కాదు, ఇప్పుడు మీరు అడిగారు కదా అక్క, మీరు అడిగారు కదా షిండే అంటారు. ఏది ఇప్పుడు షిండే అంటలేరు రేవంత్ రెడ్డి దాంట్లో అని అంటారు. షిండే లేరా మీ పార్టీలా? కవిత పార్టీ పెట్టలే? షిండే కాదా ఆమె? అర్థమైతే లేదా తెలంగాణ ప్రజలకి? మీకు అర్థం కాకపోతే తెలంగాణ ప్రజలకి అర్థమైంది. 10 సంవత్సరాల క్రితమే అయిపోయింది. మీ పార్టీలో లుకలు ఉన్నాయి. మీ పార్టీలో ఆధిపత్య పోరాటం జరుగుతా ఉందని చెప్పినమా లేదా? ఆధిపత్య పోరాటం కోసమే వచ్చిందా బయటికి? లేకుంటే ఇంకెందుకు వచ్చింది? ఇప్పుడు వినపడవు. నిజాలు మాట్లాడుతుంటే, వాస్తవాలు మాట్లాడుతుంటే వినపడవు. కట్ అయిపోతుంది కనుక అట్లనే ఉంటది గారు. మీ మాట వినపడడం లేదు. అదే మరి మంచిది. తెలంగాణ ప్రజలకు వినబడుతుంది. మీ మైక్ సరి చూసుకోండి. అయితే నేనేమంటున్నా అంటే దిలీపాచారి గారిది పీసీఆర్ దిలీప్ మాట్లాడేది ఏం అర్థం కావట్లేదు. అర్థం కాలేదు మాట్లాడింది. పీసీఆర్ చూడండి ఒకసారి. ఇప్పుడు వెంకటస్వామన్న మీకు వినిపించేటివి వినిపిస్తాయి, వినిపించే కూడా వినపడలేదు. ఇప్పుడు వినిపిస్తున్నాయా? ఇప్పుడు వినిపిస్తున్నాయా? ఇప్పుడు వినిపిస్తుందా? మాట్లాడొచ్చా? ఇప్పుడు ఓకే. నేనేమంటున్నానంటే మీరు షిండే అని చెప్పి మమ్మల్ని బదనాలు లేపిర్రు అని అన్నారు కదా. మరి కవిత గారు వేరే పార్టీ పెట్టలేదా అండి? షిండే కాలేదా? షిండే కాలేదా అంటున్నా. ఇప్పుడు షిండే లేరా? ఇప్పుడు 100 మంది కాంగ్రెస్ పార్టీలో 100 మంది లీడర్లు ఉంటే 100 మంది షిండేలే, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు. అదే చెప్తున్నారు కదా, మేం కాదు చెప్తున్నది.
వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. లేదమ్మా, లేదు, వినపడతలే, సగం సగం కట్ అయిపోతుంది ఆయన వాయిస్. అంటే సిగ్నల్ సరిగా లేదు. ఆయన మొత్తం చెప్పండి, చెప్పిన తర్వాత నేను చెప్తా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ పార్టీలో కూడా అందరు షిండేలే. బీఆర్ఎస్ పార్టీలో కూడా, కాంగ్రెస్ పార్టీలో 100 మంది లీడర్లు ఉంటే 100 మంది షిండేలే, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా షిండేనే అని చెప్తున్నాము. మేం చెప్తలేము ఆ విషయము, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే చెప్తున్నారు. బహిరంగంగా చెప్తున్నారు, అంతర్గతంగా చెప్తలేరు. అంతర్గతంగానో లేకుంటే లోపాయికారిగానో చెప్పట్లేదు, లేకుంటే లీకులు ఇవ్వట్లేదు, ఓపెన్ గా చెప్తున్నారు. మేం కాదు చెప్తున్నది, మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోతే చెప్తా ఉన్నారు. మీ పార్టీలో ఎన్ని లుకలుకలు ఉన్నాయో ఒక రాజా సింగ్ గురించి మాట్లాడు. మా పార్టీలో లుకలుకలు లేవు. రాజా సింగ్ గారు పార్టీకి రాజీనామా చేసిర్రు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వెంకటస్వామి గారు, మీరు కూడా భారతీయ జనతా పార్టీ సానుభూతి పరంగా ఎట్లా ఉన్నారు, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉన్నారో గట్లనే ఉన్నారు వాళ్ళు కూడా. ఒక్క నిమిషం ఆగన్నా, రన్నింగ్ కామెంటరీ వస్తే నేను స్టూడియోలో ఉన్నా, నేను మాట్లాడుతుంటే నీ మాటలు వినపడతాయా జనాలకు ఎవరికన్నా? నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కదా, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత చెప్పుదురు మీరు. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ లుకలుకల గురించి మీరు తర్వాత మాట్లాడండి, మీ పార్టీలో గురించి మాట్లాడండి. మీ పార్టీలో ఉన్న లుకలుకల గురించి మేం కాదు కదా చెప్తున్నాను. నువ్వు మా పార్టీ గురించి మాట్లాడతావు కాబట్టి నేను మాట్లాడలేదన్నా, మీరే రంగు పూసుకుంటున్నారు. నేనేం మాట్లాడినా మీ విషయాల గురించి? నీకేం దమ్మున్నాయా? నేను పార్టీలో ఏదైనా తప్పుంటే నీకంటే గట్టిగా మేము మాట్లాడగలుగుతాం. మా పార్టీలో అందుకనే చాలా బాధితుల పక్షాన మాట్లాడలేదు కదా. రాష్ట్ర అధ్యక్షుడు గారు కూడా చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను కదా. బాధితుల పక్షాన మాట్లాడకపోవడం కుటుంబ వ్యవహారాలను మా పార్టీలో స్వేచ్ఛ నీకెక్కడ ఉన్నదా? కత్తి వెంకటస్వామి గారు మీ గురించే చెప్తున్నానా? ఒకటే నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం ఆగండి. కత్తి వెంకటస్వామి గారు దమ్మున్న స్టేట్మెంట్లు ఇస్తాడు కాబట్టి కత్తి వెంకట స్వామి గారి మనుగడ ఈ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో. వీరి మనుగడ ఈ విధంగా ఉంది. నేను దమ్ముంది, నేను పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాను, పెద్ద పెద్ద దమ్మున్న మాటలు మాట్లాడుతుంటే టీవీ స్టూడియోల ముందు వచ్చి మాట్లాడితే ఏం లాభం? టీవీ స్టూడియోలో వచ్చి మాట్లాడితే ఏం లాభం అన్నా? మీకు వచ్చిన బీఫామ్ గుంజుకొని పోయి ఇంకో పార్టీలోకి వెళ్ళి వచ్చిన ఇచ్చిర్రు. మీరు ఇప్పుడు దమ్మున్న వెంకటస్వామి దమ్మున్న స్టేట్మెంట్లు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ వద్దు ముచ్చట్లు, ఇవన్నీ కబుర్లు, కాలం చెల్లిన కబుర్లు విని వచ్చిన కబుర్లు వద్దు. ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గారి గురించి డిస్కషన్, మీ గురించో నా గురించో డిస్కషన్ కాదు. మీరు డిస్కషన్ మీ మీదకి డైవర్ట్ చేసుకోకండి, దానివల్ల ఉపయోగం లేదు. నేనేమంటున్నా మేడం, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన డిస్కషన్ కత్తి వెంకట స్వామి గారు మాట్లాడుతున్న అంశాలు ఇర్రెలవెంట్. వారు మాట్లాడుతున్న డైవర్ట్ చేసే మాటలను మాట్లాడుతున్నారు, సబ్జెక్టు డివేట్ అవుతున్నాడు. నేను చాలా స్పష్టంగా కత్తి వెంకట స్వామి ఎందుకు చేస్తున్నారన్నా? ఒక్కసారి ఒక్క సెకండ్ వినడం కోసం, అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి, తర్వాత మాట్లాడితే ఉపయోగం ఉంటది. మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఏ ఉపయోగం ఉంటది? నేనేమంటున్నా మేడం అని అంటే, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఆయన. ఒక ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి. ఆ వంకనే సంబంధాలు గాని అంతకు మించిన సంబంధాలు అవసరం లేదు మా పార్టీకి. రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకోవట్లేదు. తెలంగాణలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది భారతీయ జనతా పార్టీకి. అందుకనే వీరు చెప్తున్నారు కదా, మేడం గారు ఇంతకు ముందు చెప్పారు కదా, మీరు ఇర్రెలవెంట్ అని. మిమ్మల్ని 0 సీట్లకు పరిమితం చేసినా గానీ మీరు ఇర్రెలవెంట్ అని నమ్మతలేరు. అది తెలంగాణ ప్రజల కర్మ. మీ పార్టీ ఎక్కడుంది? మీ పార్టీ పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నది. మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినాము, 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాము, కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాము. భారతీయ జనతా పార్టీ సమర్థత ఏందో అర్థమవుతుంది. నేను మాట్లాడేటప్పుడు కాదు మేడం, నేనేమంటున్నానంటే మీరు ప్రతి మాటకు స్పందించుకుంటూ పోతే ఎట్లా మాట్లాడతాము? మేము చివరిగా చెప్తున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎంత సమర్థవంతంగా ఉందంటే
ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయి, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన కాబోయే ముఖ్యమంత్రి. కామారెడ్డిలో ఎవరు ఓడగొట్టిర్రు? భారతీయ జనతా పార్టీ ఓడగొట్టింది. మామనార్ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఎవరు వహిస్తున్నారు? ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆ పార్లమెంట్ ని ఎవరు ఓడగొట్టిర్రు? మేము ఓడగొట్టినాము. మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఎక్కడ వహిస్తున్నాడు? మెదక్ పార్లమెంట్ లో మేము ఓడగొట్టినాము. మల్కాజ్గిరిలో ఎవరు ఓడగొట్టినరు? మేము ఓడగొట్టినాము. కనుక మీరు మా సమర్థత గురించి, మా సమర్థవంతమైన నాయకత్వం గురించి మీరేం దిగులు చెందకండి. తెలంగాణ సమాజము భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. మీరు అక్రమార్కులు, అవినీతి చేసేవారు, కుటుంబ పార్టీలు, ఈ పార్టీలను మళ్ళీ పెట్టుకుంటారని కలవగంటున్నారా? మిమ్మల్ని భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పటికి 15 సంవత్సరాలు వచ్చిన తెలంగాణ, 10 సంవత్సరాల మీ దుష్పరిపాలన, 5 సంవత్సరాల వీళ్ళ అసమైన పాలన. ఎవరి కాంట్రాక్టర్ వాళ్ళకి కావాలి, ఎవరి అక్రమ సంపాదన వాళ్ళకి కావాలి. దాని గురించే దృష్టి కానీ ఇంకేమైనా రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి దృష్టి ఉందా అండి వీళ్ళకి? వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకొని రాజకీయాలు చేస్తారు వీళ్ళు. దేశానికి ఏమవసరం, తెలంగాణకి ఏమవసరం? రైట్. సుమిత్ర గారు చెప్పండి. బీజేపీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు అన్ని అయిపోయినాయండి, ఒడిసిపోయినాయి. రామ మందిరం అయితేనేంది, పాక్ బూచి చూపడం అయితేనేంది, ఇంకా దేశభక్తి, సైన్యం, యుద్ధం ఇట్లాంటివి అయితేనేంది. ఇక మిగిలింది హిందూ సమ్మేళనాల పేరుతోనే మేము ఫీల్డ్ లోకి వెళ్తున్నాం, మాదే గెలుపు అనేటువంటి భ్రమలో ఉన్నట్టున్నది. మరి స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఎవరు మేలు చేసిండ్రు, తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమైంది, ఎట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు మద్దతు ధర ప్రకటిస్తే వడ్లు కొనమంటిరి. ఏం ప్రయోజనం అండి? కేంద్రం ఇప్పుడు యాసంగి వడ్లు కొనది, మద్దతు ధర ప్రకటిస్తుంది. ప్రయోజనం ఏముంది? మీరేమో మోదీ మాకు ఇది చేసిండు, మద్దతు ధర పెంచిండు వరికి అని చెప్పేసి ఏం లాభం? కొనని ధర పెంచితేంది, పెంచకపోతేంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి నాటి మాపాలనలో అయినా దిలీపాచారి గారు మీరు మాట్లాడేటప్పుడు అడ్డు రావచ్చు. చెప్పండి. కదా మీరు అర్థమంటే అడ్డొచ్చారు. కనిపిస్తుంది మేడం, నేను అడ్డొస్తుంటే నేను అడ్డొస్తుంటే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలకు రాదా? ఇబ్బంది అనిపిస్తుందా? అనుమానం రేకెత్తించాలి. కాంగ్రెస్ ని ప్రజల్లో మరి ఒక అనుమానాస్పద స్థితిలోకి నెట్టాలని కుట్రపూరితంగా అన్నారా? మరి కలవండి. మరి కాంగ్రెస్ తో కుట్రపూరితంగా అన్నారా? మోదీ గారు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్య చేశారు? మోదీ గారు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ లో చీలిక దేవాలని, కాంగ్రెస్ లో ఒక అపనమ్మకం తీసుకురావాలని అన్నారా? నిజంగానే వీళ్ళ మధ్య బంధుత్వం ఉన్నదా? లేదా అరవింద్ గారు దృష్టి మళ్లించాలి, బండి సంజయ్ గారి కుటుంబం అని నేను ఎందుకు అంటున్నా అంటే వాళ్ళ అధ్యక్షుడు పాపం అది కుటుంబ సమస్యనట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన ఆడపిల్లల బేటీ బచావో అని నినాదం ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి మాటల ప్రకారం ఆడపిల్లల యొక్క ధన మాన ప్రాణాలకు రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి తాను. ఇది కుటుంబ తగాదా అని 2 సార్లు అంటారు రాష్ట్ర అధ్యక్షులు. ఈ స్థాయి బీజేపీ ఉంటది. ఇక వీళ్ళ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏదో ఒరుగుతుంది, రాష్ట్రానికి ఏదో జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు ఎడ్డి గుడ్డి ప్రజలు కాదు. మీరు కేంద్రంలో మూడోసారి అధికారానికి ఇచ్చింది ఏంది, రాష్ట్రానికి చేసింది ఏంది, రాష్ట్రం నుంచి తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత, ఉత్తరాది రాష్ట్రాలకు రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఎందుకు ఉండదు? ఆయన భాషలోనే, మోదీ గారి భాషల్లోనే తల్లి చచ్చిపోయిన బిడ్డ తెలంగాణ, తల్లిని చంపి బిడ్డను బతికించింది అన్నారు కదా. తల్లి చచ్చిపోయిన బిడ్డ తెలంగాణ, పసికూన తెలంగాణ. ఆ తెలంగాణకు మోదీ గారు సవతి తల్లి ప్రేమ కూడా చూపించకపోతే ఎట్లా? తల్లి చచ్చిపోయింది, ఈ సవతి తల్లి కనీసం సవతి తల్లి ప్రేమ కూడా ఎందుకు చూపేది? తెలంగాణ పట్ల ఎందుకు ఇంత వివక్షత? ప్రతి సందర్భంలో తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తారు? చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు. ఇది కాదా ఆయనకున్నటువంటి ఒక్కసారి సానుకూలమైనటువంటి మాట, ఒక్కసారి అనుకూలంగా తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడిన దాఖలా ఉన్నదా? చూపించగలుగుతారా? ఒక్క మేలు ప్రత్యేకంగా తెలంగాణకు చేసింది, ఒక్క విభజన హామీని నెరవేర్చింది, చూపించగలుగుతారా? ఏమీ లేదు. మేక మెడచన్ను గుడిచినట్టే బీజేపీకి తెలంగాణ ప్రజలు ఓటేస్తే 8 మందిని గెలిపిస్తే నిష్ప్రయోజనం.
ఏట్లే పచ్చి పులుసు విసికినట్టు అంటారు తెలంగాణలో. ఏట్లే పచ్చి పులుసు విసికినట్టే అయింది. 8 బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. తెలంగాణ ప్రజలు అనుకోవట్లేదు. మళ్ళీ తెలంగాణ ప్రజలు కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని తప్పిపోయి నెత్తిన పెట్టుకున్నామని అనుకుంటున్నారు. ఇంకోసారి తప్పు చేయమని మిమ్మల్ని అక్కడ పంపించారు. మేడం మీకు అర్థమైతే లేదు. వాస్తవ దూరంగా బతుకుతున్నారు. ఇంకా ఎన్నో దాంట్లో బతుకుతా ఉన్నారు. ఓకే కత్తి వెంకటస్వామి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మా పార్టీకి సంబంధించి మేము దాన్ని అయితే అధికారికమైనటువంటి చర్చగానే మేము చూస్తున్నాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అది కూడా అధికారిక కార్యక్రమంలో, అది ప్యూర్లీ అధికారిక కార్యక్రమం. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ డయాస్. సో అది అధికారికగా ప్రభుత్వ పరమైనటువంటి డయాస్ మీద మాట్లాడినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రిగా, ఆయన అందరికీ ప్రధానమంత్రి కదా, మనకు కూడా ప్రధానమంత్రిగా ఆయన, వీళ్ళిద్దరి సంభాషణ సాధారణంగా అభివృద్ధి మీద ఇచ్చిపుచ్చుకోవడం మీదనే ఉంటది. ఆ ఇచ్చిపుచ్చుకునే విషయమే అక్కడ మాట్లాడినరు. దానికి చిలువలు పలువలు చేయడం అనేటువంటిది, దానికి ఇక అరవింద్ వచ్చేసి ఏదో కొత్త భాష్యం చెప్పడం అనేటువంటిది అరవింద్ గారి యొక్క అవగాహన లోపానికి నేను వారిని సెల్యూట్ కొడుతున్నా. వారు ఏదో రాజకీయంగా సుమిత్రక్క అన్నట్టుగా రాజకీయంగా బండి సంజయ్ విషయం ఏమైనా మాట్లాడాలనా, లేకపోతే కాంగ్రెస్ లో ఒక అపనమ్మకాన్ని సృష్టించాలనా, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుండొచ్చు. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా, కాంగ్రెస్ పార్టీగా ఆ వేదిక మీద జరిగినటువంటి ఏదైతే చర్చ, మాతో కలవండి, మేము కలిసి నడుద్దామనేటువంటి ప్రధానమంత్రి గారి మాట గాని, లేదా మేము ఫెడరల్ సిస్టమ్ లో ఇంతకు ముందు ఫెడరల్ స్ఫూర్తి ప్రకారము మన్మోహన్ సింగ్ గారు ఎట్లయితే మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైతే ఫెడరల్ స్ఫూర్తి తోటి విరివిగా మీకు మీ అభివృద్ధికి సహకరించిందో, అట్లాగా మీరు కూడా మా అభివృద్ధికి సహకరించండి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం గాని, ఇదంతా కూడా రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి చర్య. దీంట్లో రాజకీయాలు చొప్పించొద్దని నేను అంటున్నా. సరే, చొప్పించడానికి అరవింద్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతున్నదో అది సమంజసం కాదని నేను భావిస్తున్నా. తర్వాత మా పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు షిండేలే, ప్రతి ఒక్కరు అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న లుకలు బయటికి పడాయి. మిగతా పార్టీ అంటే అసలు పత్రికలో లేకపోతే మిగతా వాళ్ళు కానీ కాంగ్రెస్ నే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రం ఎవరు మాట్లాడరు. అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అక్కడ నాకు తెలుసు. ఆ బిలపచారి నేను కలిసే పనిచేసినాము ఆ ఏబీపీలా. మాకు తెలుసు 40 ఏళ్ల నుంచి పనిచేసినోడు అడుగున ఎక్కడ ఉన్నాడో, 4 రోజుల క్రితం వచ్చినోడు ఎక్కడ పైన ఉన్నాడో మాకు తెలుసు. ఏదో రామచంద్ర అన్నకు అటు ఇటు పడి రామచంద్ర అన్నకు ప్రెసిడెంట్ వచ్చింది కానీ, లేకపోతే అదే ఏదో అరవిందో ఇంకెవరో కొట్టుకపోయే పరిస్థితి ఏమైనా రాజేందరో కొట్టుకపోవాల్సిన అవసరం ఉండే. సో కాబట్టి ఆయన ఏదో మంచిగా ఉన్నదని, కాకపోతే ఏంటంటే దేశభక్తి పేరుతోటి, డిసిప్లిన్ పేరుతోటి కార్యకర్తలను, సిన్సియర్ కార్యకర్తలను గొంతు కోసి పక్కన పెడతారు. అది దిలీప్ తెలుసు, నాకు తెలుసు. కాకపోతే దిలీప్ ఆ ప్రతినిధిగా అనలేడు. నేను బయట ఉన్నా కాబట్టి నేను అనగలుగుతాను. నేను ఈ పార్టీలో కొంత స్వేచ్ఛ ఉంది. డెఫినెట్ గా నేను స్వేచ్ఛగా మాట్లాడితే నన్ను టార్గెట్ చేస్తానంటే ఎవరు టార్గెట్ చేయకముందే నేను ఇక్కడ 54 సీట్లు బీసీలకు అడిగినా. నేను ఈ పార్టీలో మన పార్టీలో మన వాళ్ళు అంటే మిగతా పార్టీలలో అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 54 సీట్లు లిస్ట్ తీసుకొని నేను కేంద్రం దగ్గర అక్కడున్న ఖర్గే గారి దగ్గరికి పోయినా, లేకపోతే మన రాహుల్ గాంధీ దగ్గరికి పోయినా, 70 మంది ఆశావాహులను తీసుకొని అక్కడికి పోయినా, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛకు ప్రతీకం. మిగతా పార్టీలలో ఇది ఉండదు. తప్పు జరిగితే ముఖ్యమంత్రిని కూడా క్వశ్చన్ చేసేటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటది. అదే భారతీయ జనతా పార్టీలో ఏం ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అచానక్ బతుకుల పెనుచీపట్టిలో, బానిస బతుకుల పెనుచీకటిలో పేరుకపోయిన పేరికం అని ఓ పాట ఉన్నది, మన ఇద్దరం కలిసి పాడుతున్నాం. సో గట్లనే ఉంటది ఇప్పుడు కూడా. నేనేమంటున్నానంటే, అనుకోకుండా రామచంద్రరావు అన్నకు ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, లేదనుకుంటే ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు తనకపోతుండ్రు అని అనడము
సమంజసం కాదు. ఎందుకు అని అంటే రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు బాల స్వయం సేవకు. రామచంద్రరావు గారి యొక్క ఎలిజిబిలిటీని క్వశ్చన్ చేస్తలేను. కిషన్ రెడ్డి గారు కాదండి, ఒకటే నిమిషం అన్నా, ఒకటే నిమిషం అయిపోయింది మీరు మాట్లాడేది కదా, ఒకటే నిమిషం అన్నా మాట్లాడింది కదా, ఆగండి. రామచంద్రరావు గారు ఎలిజిబిలిటీ కాదంటున్నారు కదా, ఏం క్రైటీరియా కాదు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అంతకుముందు ఇంద్రసేనారెడ్డి గారు, అంతకుముందు బండారు దత్తాత్రేయ గారు, అంతకుముందు చిలకర రామచంద్రారెడ్డి గారు, ఎవరండి వీళ్ళంతా? రేవంత్ రెడ్డి గారి లాగా అచానక్ వచ్చి పిసిసి ప్రెసిడెంట్ తీసుకొని పోయి ముఖ్యమంత్రి అయినట్ట భారతీయ జనతా పార్టీలో ఎంత అలవకగా మాట్లాడతారు వెంకటస్వామన్న. మీకు పార్టీ చరిత్ర, నిర్మాణము, సిద్ధాంతము అన్ని తెలిసి కూడా ఈ విధమైన అవాకులు చవాకులు మాట్లాడితే మేము చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమి చేయలేము. ఎందుకంటే ఇంద్రసేనారెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, చిలకన్ రామచంద్రారెడ్డి గారు, చలపతిరావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వీరంతా ఎవరు 2 సంవత్సరాల క్రితం పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకొని పోయాడు కాంగ్రెస్ పార్టీలో. మీరు మాకు నిర్మాణం గురించి చెప్తున్నారు. వెంకటస్వామి గారు, సుమిత్రానంద్ గారు, దిలీపాచారి గారు, మొత్తానికి ఇది నరేంద్ర మోడీ పర్యటనతో మరొకసారి షురూ అయింది. రేవంత్ రెడ్డి ఏదైతే ఆయన మెరసే జుడే రహో అన్నతోటి చర్చ మొదలైంది. నిన్న అరవింద్ కామెంట్స్ తోటి మరొకసారి చర్చ అవుతుంది. బట్ రేవంత్ రెడ్డి కూడా ఇంకా 3 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పెట్టుకుని ఏదో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకెందుకు జాయిన్ అవుతారు? కాకపోతే రాజకీయాలు, ఇవాళ రాజకీయాల్లో ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేని పరిస్థితి. అల్టిమేట్లీ పదవి కావాలి, అది కావాలి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి పదవికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఆయన ఎక్కడికి పోరు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలోకి ఏ నేత వస్తామన్నా వాళ్ళు ఆహ్వానిస్తారు. అందరితో మంచి రిలేషనే ఉంటుంది. రేవంత్ రెడ్డితో కూడా మంచి రిలేషన్ ఉంది. సో ఇది ఈ టర్మ్లో అయితే సాధ్యం కాదు. 2028 డిసెంబర్ వరకు అయితే రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. ముఖ్యమంత్రి మార్చే ఉద్దేశం లేదు. అట్లాగే ఆయన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వెళ్ళరు. బట్ కేంద్రంతో సన్నిహిత సంబంధాలు అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.